మన దాదాగిరికి ఎంతటి మునగుడైనా సరే అడ్డు రావడానికి వీల్లేదు. మన ఏరియాలో ఎవడు మన మామూలు ఎగ్గొట్టినా నువ్వు వాడి ముక్కు పిండి వసూలు చేయాలి విక్రమ్. లేకపోతే ఒక్కడిని చూసి మరొకడికి కొమ్ములు మూలిస్తాయి. అలా జరగడానికి వీల్లేదు. అసలే మన గొడవలతో చేస్తుంటే మధ్యలో తుఫాన్ గొడవ ఒకటి. ఆ తడిసిపోయిన బస్తాలకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి. ఇన్సూరెన్స్ వాళ్ళకి కబురు చేయండి. బాసు, సాంబడు వస్తున్నాడు. నన్ను కోటి పంపించాడు. ఎందుకు? తను మీతో సర్దుబాటు చేసుకుని ఇక మీదట సయోధ్యగా ఉంటానన్నాడు. ఒకసారి మీరిద్దరు ఎదురుపడి మాట్లాడుకుంటే. ఎప్పుడు? ఎక్కడ? వెరీ గుడ్ ఐడియా పాండు, వెరీ గుడ్ ఐడియా. ఎక్కడైతే మాత్రం ఏంటి, అయినా ఆ కుక్కను మనం కలుసుకునేదేంటి? మొన్నగా నా దగ్గర చావుదపలుతున్నాడు. ఇదేమైనా కొత్త ఐడియానా? ఆగు విక్రమ్. ఈ కొట్లాడ్లు, దొమ్మీలు, రౌడీసం, మోడర్లతో విసిగి వేసరికి అలుపు వచ్చేసింది నాకు. ఈ బతుకు మీదే అసహ్యం పుట్టుకొస్తుంది. దీనికి ఎక్కటో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. అందుకే రాజీకి ఒప్పుకున్నాను. అర్థం చేసుకో. నీ వెళ్ళు, వెళ్ళు, చెప్పు నేను వస్తానని. వెళ్ళు వెళ్ళు. సరే. బాసు, ఆ పాండుగానికి భయపడతావేంది? నాకు ఝాన్సీ అని లేపేస్తా. నేను అదే ఆలోచిస్తున్నా. కానీ ఒక షరతు, పాండుగాని ఇలాగా కావాలి. మాటలు నేర్చిన కుక్క వేటగాడు ఉస్కో అంటే ఉస్కో ఉందంట. నా మోచేతి నీళ్లు తాగి బానిసలా పడుండే నీకు ఏకంగా పాండుగాడి ఏరియాయే కావాలా? చెప్పించేసేలా పడుండు. పోకాడించావో చస్తావు, జాగ్రత్త. అట్లా కాదు సేటు. కోటి గారు, ఆ పాండు మనతో శాంతి చర్చలు ఒప్పుకున్నాడు. ఓ, సింహం ఫోన్ లో పట్టడానికి రెడీగా ఉందన్నమాట. ఫోన్ ఎక్కడ అరేంజ్ చేసావు? మన స్టార్ హోటల్లో. గుడ్. కానీ ఓ మాట చెప్పండి. నువ్వు నాలాగా పాండులాగా కూని ముఠాదారుడు. మరి నాతో ఎందుకు చేతులు కలుపుతున్నావు? పాండు అడ్డు తొలగించడానికి నాకు సాయం ఎందుకు చేయాలనుకుంటున్నాను? కోటి గారు, మన నీతులు అత్యాసపరులు నిజమే. వెల్కమ్, వెల్కమ్ పాండు సాబ్. కోటి గారు. సర్వశ్రీ పాండు గారు, క్షమించాలి. మీకు కాస్త జ్ఞానోదయం కలిగించడానికి మీ బుర్రకు చిన్న చిల్లు పెట్టదలుచుకున్నాను. మీకేం అభ్యంతరం లేదుగా? ఖాన్, కోటిగారు. కోటిగాడు నుంచి కోటిగారు వరకు ఎదిగిన మీరంటే నాకు ఎంతో గౌరవం ఉండేది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను పాండు నుంచి పాండు చెట్టు వరకు ఎదిగాను. నాది మెట్టే వేదాంతం, నీది గట్టి బుర్ర కదూ. ఏ ఖాన్, కోటిగారు బుర్ర గట్టిదనం చూడు. నీ దగ్గర నుంచి నన్ను లేపడానికి ఎంత తీసుకున్నాడో అంతకు రెట్టింపు నేనిచ్చాను. అంత డబ్బు చెలవా? ఆ పరబ్రహ్మ జగన్నాటకం. అలా భిక్షమయ్య వచ్చుండు. భిక్షమయ్యనికి రా భిక్షమయ్య, ఏం కావాలి? ఈ రోజుల్లో ఏ వ్యాపారం చేద్దామన్నా మంచి స్థలమే దొరకటం లేదు. దానినే స్థల ప్రాణం అంటారు. అర్ధరాజ్యం కాకపోయినా 5గురికి 5 ఊర్లు ఇస్తే చాలని ఊరికి అన్నారా? సరేలే, నీ ప్రాణం ఏమిటో చెప్పు. ఇందులో 5 ఉంది. సివిల్ కోర్టుకి ఎదురుగా ఒక అనాథాశ్రమం ఉంది. అది ఖాళీ చేయించి నాకు ఇప్పించాలి. అక్కడ ఒక కెమికల్ ఫ్యాక్టరీ కట్టిద్దాం అనుకుంటున్నాను. కెమికల్ ఫ్యాక్టరీ కట్టించాలనుకున్నావా? రేటు నేను చెప్పినంత ఇవ్వాలి. సరే, ఇది అడ్వాన్స్ అనుకో. అడిగినప్పుడు అడిగినంత పంపుతూ ఉండు. పని నేను చేస్తాను. ఇంతకీ ఆ స్థలం ఎవరిది? నాదే బాబు. సింగిల్ పేమెంట్, క్యాష్ డౌన్ బేరం.
ఎంత కమ్ముతారు? ఎందుకు అమ్మాలి? అసలు నువ్వెవరు? పాండు గారు పంపారు. ఎంత రేట్ అయినా సరే. రేట్ ఇస్తానంటే నీ ప్రాణం అమ్ముతావా బాబు? అవును బాబు, ఈ పిల్లలు, ఈ ఆశ్రమమే నా ప్రాణం. ప్రాణమే పోయాక మనిషికి డబ్బెందుకు చెప్పు? అమ్మా బాబు వదిలేసిన పిల్లలతో నీకెందుకవ్వా? వీళ్ళు నీకేమవుతారని? గాంధీ గారు కూడా నువ్వు చెప్పినట్టు ఆలోచించుంటే మనకు స్వతంత్రం వచ్చేదా? ఇలా బ్రతకగలిగే వాళ్ళవా? చెప్పు బాబు, మహాత్ముడికి మనమందరం ఏమవుతాం? మనిషి తన కోసం తను బ్రతకటం గొప్ప కాదు, ఇతరుల కోసం బ్రతకటంలోని తృప్తి, ఆనందం ఉన్నాయి. అది నీలాంటి డబ్బు మనిషికి అర్థం కాదు. వెళ్ళు. బాగా ఆలోచించుకో. పాండు గారంటే నీకు తెలియదేమో. తెలియక్కర్లేదు. ఎంతటి వాడైనా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికంటే గొప్పవాడా నీ పాండు? హింసని అహింసతో జయించటం, దౌర్జన్యాన్ని సహనంతో ఎదుర్కోవటం మహాత్ముడు మాకు చూపిన మార్గం. నువ్వు, నీ పాండు, మీలాంటి వాళ్ళు 10,000 మంది కూడా మమ్మల్ని ఏం చేయలేరు. ఇక నువ్వు వెళ్ళకు. ముసలమ్మకి కూడా మొండి ధైర్యాన్నిచ్చి మమ్మల్ని పరీక్షిస్తున్నావు ఆ కనకదుర్గమ్మ తల్లి. ప్రపంచంలో ఇంతకన్నా ఘోర అవమానం ఉండదురా. ఇక నువ్వు గిన్నెస్ బుక్ లో ఎక్కొచ్చు. ఏదో ఒక మూల నుంచి డబ్బు రాబడి ఉండాలి, లేకపోతే అది అంత ధైర్యంగా ఉండదు. ఆ ముసల్దానికి వెల్ఫేర్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ ఫండ్స్ అందుతున్నాయి. ఏంటా చూపు? రౌడీలని, గూండాలని మీ బోటి పోలీసులు పొగడ్డం చూస్తూ ఉంటే మాటకు మాట చెప్పటం కాదు, మా మాట విని నీ స్థలం విన్నట్టు సంతకం పెట్టి సుఖపడతావా? అలాగే కాని బాబు, నన్ను నమ్ముకున్న అనాథ పిల్లల కోసం, నేను నమ్ముకున్న ఆశయాల కోసం ఆత్మత్యాగం చేసే అదృష్టాన్ని నాకు నువ్వు కలిగిస్తానంటే అంతకంటే నాకేం కావాలి బాబు? అలాగే కాని. 106 బాబు, ఒక ఫోన్ చేసుకునే అవకాశం ఇస్తావా? ఎవరికి? హోమ్ మినిస్టర్కి. ఏమిటి, ఏకంగా హోమ్ మినిస్టర్కే? సెంట్రలా, స్టేటా? అసలు హోమ్ మినిస్టర్ పేరేమిటో తెలుసా నీకు? తెలుసు బాబు, దామోదరం. అమ్మో, పేరు తెలుసుకుని దెబ్బ కొడుతుంది అన్నమాట. చేసుకోనివ్వండి సార్. ఒకవేళ నిజంగానే ఇవి నిజం చెప్తున్నట్టయితే మనందరూ కొంపలు ములుగుతాయి. ఒకవేళ అది అబద్ధం అని తెలిస్తే అప్పుడు చూసుకుందాం. అవును, నువ్వు చెప్పింది కరెక్ట్. బాబు, ఫోన్ నెంబరు 238831. హలో, మినిస్టర్ గారు ఉన్నారండి? ఎవరు మాట్లాడేది? భారతమ్మ గారు మాట్లాడతారట. 1 minute. దామోదరం స్పీకింగ్. సార్, గుడ్ మార్నింగ్ సార్. 1 minute సార్. హలో దామోదరం, నేను బాబు భారతమ్మని. అమ్మ మీరా? ఎక్కడి నుంచి? 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి. అవును బాబు, అనుకోకుండా చిన్న గొడవలో ఇరుక్కున్నాను. అలాగా, నేను వెంటనే వస్తాను. మీరేం కంగారు పడకండి. ఇన్స్పెక్టర్ ఫోన్ ఇవ్వండి. అలాగే సార్, నేను అక్కడికే వస్తాను. అలాగే సార్, అలాగేనండి. సోపి సరిగ్గా పెట్టుకోవాలి. మినిస్టర్ గారు స్వయంగా ఇక్కడికి వస్తున్నారు. ఇవన్నీ తీసేయి. అంత క్లీన్ గా ఉండాలి. నమస్కారం బాబు. బాగున్నారా? ఏం జరిగింది అసలు? సార్, అది అనాథాశ్రమం పేరుతో కొంతమంది విప్లవకారుల్ని నేను ప్రోత్సహిస్తున్నానని. ఏమిటమ్మో మీరు అనేది? సార్, అసలు విషయం ఆవిడ. నేను చెప్తాను. ఆశ్రమాన్ని కొందరు నా చేత బలవంతంగా అమ్మించటానికి చూస్తున్నారు. నన్ను ఇబ్బందులు పాలు తీయటానికి ప్రయత్నిస్తున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? లేదు సార్, అసలు విషయం ఏమిటంటే. ఏమిటి? ఈ దేశ స్వాతంత్ర్యం కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వ్యక్తి మీ కళ్ళకు ప్రభుత్వ వ్యతిరేకగా, ఉగ్రవాదిగా కనిపించిందా? అది కాదు సార్. షడా! చేసింది చాలక ఇంకా మిమ్మల్ని మీరు సమర్థించుకో చూస్తున్నారా? మీ తొందరపాటుతో డిపార్ట్మెంట్ కు, ప్రభుత్వానికి తలవంపులు తెచ్చారు. దిస్ ఇస్ టూ బ్యాడ్. తక్షణమే మిమ్మల్ని సస్పెండ్ చేసే తప్ప బుద్ధి రాదు. రండమ్మా.